భాషోపాధ్యాయులకు నమస్సుమాంజలి. 2024 మార్చిలో 10వ తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న విద్యార్థులకు, సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయులకు ఉపయోగార్థం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ వారి ఆధ్వర్యంలో పరీక్ష పత్రంపై విశ్లేషణాత్మక సమర్పణ. ముందుగా విద్యా ప్రమాణాల భారత్వ పట్టికను చూద్దాం. ప్రశ్నాపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. అవి 1 అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకు ఉంటుంది. 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు. 3 భాషాంశాలు 32 మార్కులు, మొత్తం 100 మార్కులు. రెండవది పాఠ్య భారత్వ పట్టిక లేక విషయరూప భారత్వ పట్టిక. 1 పద్యం 20 మార్కులకు, గద్యం పరిచిత అపరిచిత గద్యాలతో కలిపి 20 మార్కులు, ఉపవాచకం 20 మార్కులు, పద్యం గద్యం నుండి సృజనాత్మకత ప్రశ్న 8 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు, మొత్తం 100 మార్కులు. మూడవది ప్రశ్నానురూప భారత్వ పట్టిక. 1 వ్యాసరూప ప్రశ్నలు 7 ఉంటాయి, ఒక్కొక్క దానికి 8 మార్కులు, 56 మార్కులు. 2 లఘు ప్రశ్నలు 3 ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. 3 అతి లఘు ప్రశ్నలు 9 ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 18 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్కు, మొత్తం 14. బ్లూ ప్రింట్ పరీక్ష పథకం. పద్యభాగం నుండి అవగాహన ప్రతిస్పందనలో వ్యాస ప్రశ్న 1, వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాస ప్రశ్న 1, లఘు ప్రశ్న 1, మొత్తం 3 ప్రశ్నలు వస్తాయి. 2 8 మార్కుల ప్రశ్నలు, 1 4 మార్కుల ప్రశ్న, మొత్తం 20 మార్కులు. అలాగే గద్య భాగం నుండి అవగాహన ప్రతిస్పందనలో 1 ప్రశ్న 8 మార్కులకు వస్తుంది. వ్యక్తీకరణ సృజనాత్మకతలో లఘు ప్రశ్నగా 1 ప్రశ్న వస్తుంది, 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. మూడవది ఉపవాచకం. అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కుల ప్రశ్న 1, వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాస ప్రశ్న 1, లఘు ప్రశ్న 1, మొత్తం 20 మార్కులు. ఇక పద్యం గద్యం నుండి అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కులు, 1 ప్రశ్న, వ్యాస ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాస ప్రశ్న 8 మార్కులు, మొత్తం 16 మార్కులు. సృజనాత్మక ప్రశ్న అంటాము దాన్ని. ఇక భాషాంశాలు 32 మార్కులు. ఈ భాషాంశాలలో 2 మార్కుల ప్రశ్నలు 9, 1 మార్కు ప్రశ్న 14 వస్తాయి, మొత్తం 100 మార్కులు. ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక. విద్యా ప్రమాణాలు అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్న పరిచిత పద్యం. ఆటవెలిది తేటగీతల నుండి వస్తాయి, 8 మార్కులు. రెండవది పరిచిత గద్యం, పాఠంలోని ముఖ్యమైన పేర వస్తుంది, 8 మార్కులు. మూడవది ఉపవాచకం, సంఘటన క్రమాలు ఇస్తారు, 6 కాండల నుండి సంఘటనలు వస్తాయి. 4వ ప్రశ్న అపరిచిత గద్యం 8 మార్కులు, మొత్తం 4 ప్రశ్నలు, 4 8 32 మార్కులు అవగాహన ప్రతిస్పందనలో. రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 5వ ప్రశ్న కవి పరిచయం. కేవలం పద్యభాగం నుండి మాత్రమే కవి పరిచయాలు వస్తాయి. 6వ ప్రశ్న నేపథ్యం ప్రక్రియ. కేవలం గద్య భాగం నుండి మాత్రమే వస్తాయి. 7వ ప్రశ్న పాత్ర స్వభావం ఉపవాచకం. 8వ ప్రశ్న విషయాత్మకం. ఇక్కడ చాయిస్ ఉంటుంది, కేవలం పద్యభాగం మాత్రమే. 9వ ప్రశ్న విషయాత్మకం. ఇక్కడ కూడా చాయిస్ ఉంటుంది, ఉపవాచకం నుండి వస్తుంది, 8 మార్కుల ప్రశ్న. 10వ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న. ఇక్కడ కూడా చాయిస్ ఉంది, 8 మార్కులు. గద్యం నుండి 1,
పద్యం నుండి ఒకటి ఇస్తారు. ఇవి లేఖ, కరపత్రం, సంభాషణ, ఇంటర్వ్యూ, ప్రకటన మొదలగునవి ఈ సృజనాత్మక ప్రశ్నలో వచ్చే అవకాశం ఉంది. ఇక మూడవది భాషాంశాలు. పదజాలం, వ్యాకరణాంశాలు 32 మార్కులు. 11వ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం 2 మార్కులు. 12వ ప్రశ్న పద్యపాదానికి గురులఘువులను గుర్తించి గాన విభజన చేసి పద్యం పేరు చెప్పడం 2 మార్కులు. 13వ ప్రశ్న అర్థాలు 2 మార్కులు. 14వ ప్రశ్న పర్యాయ పదాలు 2 మార్కులు. 15వ ప్రశ్న ప్రకృతి వికృతులు 2 మార్కులు. 16వ ప్రశ్న నానార్థాలు 2 మార్కులు. 17వ ప్రశ్న వ్యుత్పత్త్యార్థాలు 2 మార్కులు. 18వ ప్రశ్న జాతీయాన్ని గుర్తించడం 2 మార్కులు. 19వ ప్రశ్న జాతీయానికి అర్థం లేదా సందర్భం రాయడం. ఇవి ఈ 9 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు. ఇక 20 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు. 20 సంధి పదాన్ని విడదీయడం. 21 సంధి పదాలను కలిపి రాయడం. 22 పదం ఏ సంధికి చెందిందో గుర్తించడం. 23 సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం. 24 సమాసం పేరు గుర్తించడం. 25 ఆధునిక వచన రూపం గుర్తించడం. 26 వ్యతిరేకార్థక వాక్యం రాయడం. 27 వ్యతిరేక క్రియను గుర్తించడం. 28 సామాన్య వాక్యాలను సంశ్లిష్ట సంయుక్త వాక్యాలుగా గుర్తించడం. 29 కర్తరి వాక్యానికి కర్మని వాక్యం గుర్తించడం. 30 నుండి 33 వరకు సామాన్య వాక్యాలలో రకాలను గుర్తించి రాయడం. ఇది పిల్లలు చాలా సులభంగా మీరు మార్కులను సంపాదించుకోవచ్చు.